అందరికీ స్వాగతం। ఈరోజు మన దేశంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్ ఏదైతుందో అది చాలా వివాదాస్పదమైంది। అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా అందించినటువంటి బిల్లును బలంగా రుద్దడం అనేది చాలా దుర్మార్గమైన ముస్లింల మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేయడంలో చాలా అన్యాయము। దీన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రకాల ఉద్యమాలు నడుస్తున్నాయి। ప్రతి ఒక్కరు తమ శక్తి వంచన లేకుండా పోరాటం అనేది చాలా అద్భుతంగా ఉంది। ఇందులో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, అదేవిధంగా జైనులు, నాస్తికులు ఇలా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈరోజు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది। అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆధునిక ముస్లిం జేఏసీ తరఫున। చూసుకున్నట్లయితే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సమర్థించడం చాలా బాధాకరము। ఏదేమైనప్పటికీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు సమర్థించినారు। ఆయన సమర్థించిన వాళ్ళు కూడా బిల్లు పాస్ అయింది। వారు ఎదురు తిరిగంటే బిల్లు పాస్ అయ్యేది కాదు। వాళ్ళు ఎన్నో సవరణలు పెట్టినా కూడా సవరణ చేసుకోలేదు। సో ఇలా దుర్మార్గంగా అన్యాయంగా పార్లమెంట్లో అర్ధరాత్రి బిల్లు పాస్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయము। మరి ఇలాంటి ఘోరమైన బిల్లు ఇంత బలవంతంగా ఎందుకు చేశారు? దీనిపైన దేశవ్యాప్తంగా మరి ఈ వక్ఫ్ బిల్లు పాస్ కావడం వల్ల మన దేశవ్యాప్తంగా ముస్లింల సమాజం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు। కాబట్టి చాలామంది మేధావులు తమ వంతుగా ఇలా ఆర్టికల్స్ రాసి ప్రజలకు తెలియజేస్తున్నారు, కొంతమంది వీడియో ద్వారా తెలియజేస్తున్నారు। మేము ఆధునిక ముస్లిం జేఏసీ తరఫున ఇలాంటి సమాచారాన్ని సేకరించి ఆధునిక ప్రజలకు, ముస్లింలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులకు కూడా ఈ యొక్క పేపర్లు పంచి వారికి వక్ఫ్ బిల్ వల్ల మన దేశంలో ముస్లింలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య రాబోతుందని తెలియజేయడానికి ఈరోజు ప్రజాశక్తి వారు ప్రచురించినటువంటి ఈ యొక్క ప్రత్యేక సంచికను మేము తీసుకోవడం జరిగింది। ఇలాంటి వందలాది వేలాది పత్రికలు మేము ఆధునంలో ముస్లింలకు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులకు కులమతాలకు అధికంగా పంచబోతున్నాము। దీన్ని అందరూ చదివి ఈ యొక్క విషయ పరిజ్ఞానం పెంచుకొని, ఎందుకంటే వక్ఫ్ బిల్లు వల్ల మరి ముస్లింలకు ఏం సమస్య అనేది చాలామంది ముస్లింలకు కూడా తెలియదు, చాలామందికి విద్యావంతులకు తెలియదు। కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం విజయం సాధించే అవకాశం ఉంటుంది। రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి బిల్లులు తేవడానికి బీజేపీపై భయపడే పరిస్థితి ఉంటుంది। మరో విషయం ఏమంటే చాలామంది ముస్లింలు మరి వక్ఫ్ బిల్లు వల్ల మాకేం నష్టం అంటున్నారు। మరి వాళ్ళు గమనించాల్సింది ఏమంటే ఒక్కసారి ప్రభుత్వము పత్రాలు మార్చి దుర్మార్గంగా భూములు లాక్కుంటే ఖచ్చితంగా ముస్లింలు ఆ భూమిని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది। అదే మన ముతోలీల దగ్గర ఎవరో సాహిబుల దగ్గర ఉంటే పోరాడగానే దాన్ని పేదలకు పనికి వచ్చేందుకు చేయొచ్చు। అదే గవర్నమెంట్ లాక్కుందంటే తిరిగి తెచ్చుకునే పరిస్థితి ఉంది। కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వక్ఫ్ బిల్లు మరి రాబోయే రోజులు ఎంత ప్రమాదం తీసుకొస్తుంది అనేది। ఇక చివరిగా ఇదే విధంగా ఈరోజు ఇప్పుడు మేము తెలుగు భాషలో ఉన్నటువంటి యొక్క పేపర్ని మేము ప్రజలకు అందజేయబోతున్నాము। అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉర్దూ భాషలో కావచ్చు, ఇంగ్లీష్ భాషలో కావచ్చు స్థానిక ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క పేపర్లు ప్రచురించి కానీ లేక ప్రచురితమైన పుస్తకాలను కానీ పేపర్లు తీసుకొచ్చి ఆధునిక ముస్లిం జేఏసీ తరఫున ఆధునిలో పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। ఆధునిక ప్రజలందరూ ఈ యొక్క పేపర్ని చదివి ఫేస్బుక్, వాట్సాప్లో దొరికేటువంటి ఒక నాణ్యమైన మెటీరియల్ని తెలుసుకొని వక్ఫ్ బిల్ వల్ల దేశంలో ముస్లింలకు మాత్రం కాదు ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఏ విధంగా మన దేశంలో ఐక్యత దెబ్బతినబోతుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ ఉద్యమానికి సహకరించి శాంతియుతమైన ఉద్యమం ఇది, ఇందులో ఎలాంటి హిందువులకు కావలేదు, ప్రజాసంబద్ధంగా చేసిన ఉద్యమం కాబట్టి ఉద్యమం విజయం సాధించాలని వక్ఫ్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము। రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఐకమత్యంగా కులమతాలకైతే ముందుకు పోవాలని పిలుపునిస్తున్నాము। ధన్యవాదాలు। నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక ముస్లిం జేఏసీ కన్వీనర్। हेलो, अस्सलाम वालेकुम। आज ये मुल्क भर में जो वक्फ बिल के खिलाफ एहतजाज चल रही है, इसके लिए ही ये आज एक कागज प्रजाशक्ति वाले पेपर छाप को है। इसमें सब वक्फ के जरिए से जो फायदा पहुंच रहा था वो खत्म होने वाला है। वक्फ से जो वक्फ अमेंडमेंट बिल आने से जो मुसलमानों को नुकसान होगा इसके बारे में तफसील से इस कागज में छापा गया है। ये सब पढ़ना तो सबसे अदबन गुजारिश कर रहा हूँ मैं, क्योंकि जो हम खो रहे हैं वो चीज़ पर ध्यान देना। ये आज जो चीज़ हमारे पास से वक्त के थ्रू जा रही है ये फिर वापस नहीं आ सकती।
अगर ये ऐसे ही रहेगी तो कोई मुतल्ली के पास रहती, कोई मौजन के पास रहती, वो शायद एक बड़े पार्टी के बड़े मुसलमान के अंडर में रहती। हमें कभी भी वो प्रॉपर्टी वापस ले को अपने लोगों को इस्तेमाल कर ले सकते। अगर ये गवर्नमेंट के पास गई तो गवर्नमेंट से हम वापस ले सकते क्या? ये अपने आप से सवाल कर लेना। ये लोगों से मैं गुजारिश कर रहा हूँ, इस ये एक्ट के खिलाफ एहतजाज करें, मुहिम चलाएं, सोशल मीडिया के थ्रू चलाएं और अपने समाज में आजू बाजू के लोगों से डिस्कस करें ये कितना नुकसान हो रहा है। मैं इस बात को रखते हुए सबसे एक बार गुजारिश कर रहा हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मेरा नाम सैयद फारूक है। मैं कांग्रेस पार्टी आदोनी टाउन जनरल सेक्रेटरी हूँ। आज यहाँ जमा होने का मकसद यही है कि जो आज पेपर लेके यहाँ पर ठहरे हैं, इसलिए कि हर लोगों तक अवेयरनेस आना है, हर लोग इस पर ये पेपर को पढ़ना है। इसलिए पर यहाँ पर प्रेस रिलीज हमारे ये जो पेपर रिलीज कर रहे हैं, इसका मकसद यही है कि जिस जिस तक आवाज़ नहीं पहुँचती, जिस जिस तक इसके बारे में मालूम नहीं है, हर लोगों को मालूम होना बोल के एक अवेयरनेस के थ्रू एक पेपर डिस्ट्रीब्यूट किया जा रहा है। अभी थोड़ी देर बाद डिस्ट्रीब्यूट किया जाएगा। लेकिन इससे नुकसानात हमारे क्या है? हमारे लेडीज़ भी पढ़ सकते हैं इसमें, नौजवान भी पढ़ सकते हैं, बुजुर्ग हजरात भी, अगर से उनको फ़ोन भी नहीं देखने का रहता तो ये पेपर के ज़रिए उन्हें पढ़ सकते हैं। इससे नुकसानात क्या है हमारे, क्या नहीं। हमारे हुकूक छीनना चाह रही है इस गवर्नमेंट, इंडिया गवर्नमेंट इसको ख़त्म करना चाह रही है वक्फ प्रॉपर्टीज़ को लेके। लेकिन वक्फ प्रॉपर्टी लेने के बाद हमारे हुकूक भी नहीं रहेंगे, जो हमें बोलना चाहिए वो बोल भी नहीं सकेंगे। क्यों बोले तो जब छीन ली बोले तो कुछ भी रहेगा। ये वक्फ की प्रॉपर्टी जो भी छीनेगी गवर्नमेंट, ये छीनने के बाद हमारे कुछ भी हुकूक नहीं रहेंगे, हमारे कुछ भी बातें नहीं रहेंगे, हमारी प्रॉपर्टीज़ नहीं रहेगी, हमारी मिल्कियत सब चली जाएगी। इसी तरह सब लोग ये पेपर पढ़ना है और पेपर पढ़कर सब लोगों को आप अवेयरनेस